రైట్, మళ్ళీ వస్తాం సార్. ఒకసారి పేకెట్ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. పేకెట్ ప్రసాద్ గారు మాట్లాడతారు. పేకెట్ ప్రసాద్ గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఈ ఎకనామిక్ సర్వే మీద? ఈ ప్యానలిస్ట్ డిస్కషన్ లో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అయితే ఇప్పుడు ఈ పెద్దలు చెప్పినట్టు ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఓన్లీ ఇండికేటివ్. నిజంగా ఇలాగే జరుగుతుందా, 100% ఇలా జరుగుతుందా అనేది అయితే ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు. అది అయితే రోజుకొక మలుపు తీసుకుంటున్న ఈ జియో పాలిటిక్స్ లో చూసుకుంటే భారతదేశం ఒక బ్రైట్ స్టార్, ఎస్పెషల్లీ ఈ ఉన్న సిచ్యువేషన్స్ లో. ఎందుకంటే సెకండ్కి ఒక మాట మాట్లాడే ట్రంప్ ఉన్నారు. సో ఎవరికి అర్థం కావట్లేదు. అయితే మనకి ప్రొజెక్షన్స్ వైపు 7.4 అలా చెప్తున్నారు. సరే, ఒక హెడ్ విన్స్ తీసుకున్నా సరే 6.8 అని చెప్తున్నారు. బ్రైట్ స్పాట్స్ కొన్ని చూపించేది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పోర్ట్స్ పెంచుతాము, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ ఇలా చెప్పడం. దాంతోపాటు అగ్రికల్చర్ దాన్ని కూడా బాగా చేస్తాము, గ్రీన్ ట్రాన్సిషన్ అంటున్నారు. కానీ దీంట్లో వచ్చేసరికండి మన భారతదేశము ఒక మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనే దాంట్లోకి వెళ్తుందా అని ఒక భయం అయితే వస్తుంది. అంటే ఏంటి ఈ మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అంటే, ఎప్పుడైతే పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1,000 to $12,000 అలా స్ట్రక్ అయిపోతూ ఉంటుందో, అంటే వేజెస్ పెరుగుతూ ఉంటుంది, ఇన్నోవేషన్ అవ్వట్లేదు. దాంతోపాటు ఏమవుతుందంటే చిన్న చిన్న పనులు చేయడము, లేకపోతే సర్వీసెస్ మీద ఎక్కువ డిపెండెంట్ అయిపోవడం చేత మ్యానుఫ్యాక్చరింగ్ పెరగకుండా, దీంతో ఏమవుతుందంటే హైలీ మనము బయట వాటి మీద డిపెండ్ అయిపోతున్నాం. అయితే ఇక్కడ ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే సిగ్నిఫికెంట్గా హ్యావ్ అండ్ హ్యావ్ నాట్స్కి, అంటే డబ్బు ఉండే వాళ్ళకి లేని వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరిగిపోయి కొంచెము జనాల్లో డిస్సాటిస్ఫాక్షన్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. నేను ఈ టర్మ్ ఏదైతే యూజ్ చేశానో మిడిల్ ఇన్కమ్ ట్రాప్ అనేది 108 దేశాలు ఇంక్లూడింగ్ బ్రెజిల్లో కూడా ఇదే ఫేస్ చేస్తున్నారండి. అయితే దీని నుంచి బయటపడాలంటే నీతి ఆయోగ్ చెప్పిన రిపోర్ట్ ప్రకారమే ఏంటంటే 8 నుంచి 10% గ్రోత్ రేట్ మనకు ఉండాల్సిందే. అంటే ఆ గ్రోత్ రేట్కి మనం ఇంకా లేము అక్కడ. సో ఇంకా చూసుకుంటే దీని నుంచి బయటపడాలి అంటే మనకి ప్రోడక్ట్స్ వైపు లేకపోతే R&D వైపు స్పెండింగ్ చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే మనకి ఇప్పుడు జీడిపిలో <1% మనము R&D మీద స్పెండ్ చేస్తున్నామండి. అంటే దీంతో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇన్నోవేషన్ లేకపోతే కొత్త ప్రోడక్ట్స్ తీసుకొచ్చే అవకాశం ఏం లేకుండా అవుతోంది. గత 10 సంవత్సరాలుగా చూసుకుంటే 10-11 సంవత్సరాల్లో ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్నోవేషన్, స్పేస్, వీటిలో తప్ప కొత్త ఇన్నోవేషన్స్ అంటే గ్లోబల్లీ మనము దీంట్లో మేము చాలా స్ట్రాంగ్గా ఉన్నాము అన్న అంశాలు ఇంకా పెద్దగా ఇది రాలేదు. అఫ్కోర్స్ మనకి ఇంటర్నెట్ మొత్తం ప్రతి గ్రామ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి ఇంటర్నెట్లో జాబులు చేసుకునే అవకాశాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మిగతావి అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు డెలివరీ కానివ్వండి, లేకపోతే యూట్యూబర్స్, సోషల్ మీడియా, ఇటువంటి బాగానే ఉన్నాయి. కానీ వీటిలన్నిటి మీద మనము ఎక్స్టర్నల్లీ మనం బాగా డిపెండ్ అవుతున్నాం. సో ఆ డిపెండెన్సీ తగ్గించుకోవడానికి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటున్నారు. దాన్ని ఇంకా పెంచి ఇంకా అంటే సెమీ స్కిల్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయవలసిన ఆవశ్యకత చాలా ఉంది ఇక్కడ. మనం అందరము డీడాలరైజేషన్, యుఎస్ లేదు అంటే యుఎస్ మీద డిపెండెన్సీ తగ్గించుకుంటున్నాము ఇవి అంటున్నాము. కానీ రూపీ డెప్రిషియేట్ అవుతోంది. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే డీడాలరైజేషన్లో చెప్పడానికి బాగానే ఉంది. ఈవెన్ నౌ 90% ఆఫ్ అవర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్ US dollars, ఎస్పెషల్లీ అదర్ కంట్రీస్. సో దీంతో సరే ఎక్స్పోర్టర్స్కి వాళ్ళకి రెవెన్యూ బాగానే వస్తుంది, లేకపోతే మనకి వస్తువులు కొనే వాళ్ళకి కాస్ట్ తగ్గచ్చు. కానీ ఇక్కడి నుంచి విదేశాలకు చదువుకోవడానికి వెళ్ళే వాళ్ళకి, లేకపోతే ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళకి
లేకపోతే మనమైతే ఏవేవైతే నిత్యావసరాల వస్తువులు ఆయిల్ అండ్ గ్యాస్ ఇటువంటివి ఏవైతే ఉంటుందో అవి ఇంపోర్ట్ చేసుకుంటామో దానివల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం చాలా ఉంటుంది. సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఇంకా మనం వేచి చూడాలి. సో ఇవన్నీ కాకుండా ఏఐ వల్ల యాక్చువల్లీ సర్వీస్ ఇండస్ట్రీలో ఎక్కువ రిస్క్ ఉంది. సో 10 మంది డెవలప్ చేసే కోడ్ని ఆర్ ప్రోగ్రామింగ్ ఇండియన్స్ ఎస్పెషల్లీ ఇన్ ద ఐటీ ఆర్ ఈవెన్ బీపీఓస్ వాటిలలో లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండడం కానివ్వండి, లేకపోతే ప్రోగ్రామింగ్ మీద గ్రిప్ ఉండడం కానివ్వండి, వీటిలన్నిటికీ ఏఐ రావడంతో మన జాబ్స్కి రిస్క్ పెరుగుతోంది. అంటే నేను ఒక రిపోర్ట్ చదివాను, రాను రోజుల్లో ఏమైపోతుందంటే 1 ఎంప్లాయీ ఉన్న కంపెనీస్ యూనికార్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాలు ఉండేటప్పుడు అంటే యూనికార్న్ అంటే దాని వాల్యుయేషన్ $1 బిలియన్ అవుతుంది. మరి ఇప్పుడు మనకి ఇప్పటివరకు చూస్తుంది ఏంటి, కొన్ని వేల సంఖ్యల్లో మనం రిక్రూట్మెంట్ చేసుకుంటే అప్పుడు యూనికార్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్ వస్తే మరి ఇది యూనికార్న్లో అయితే మిగతా వాళ్ళందరూ ఇంకా పాప్కార్న్లో బేబీకార్న్లో తింటూ కూర్చోవాలి. సో అందు గురించి ఇన్నోవేషన్ మీద ఇంకా శ్రద్ధ పెట్టి ప్రభుత్వము, ఇంకా మనకి ఎస్పెషల్లీ మనకి కన్జ్యూమర్స్ ఉన్నారు ఇక్కడ. సో ప్రతి తరగతి ఎవరైతే ఉన్నారో ఏ స్టేజ్లో ఉన్నారో వాళ్ళకి ఈజీగా వాళ్ళకి కొనే అవకాశాలు కన్జ్యూమర్ అంటే గవర్నమెంట్ ఆ స్టెప్స్ తీసుకుంటోంది, కానీ ఇంకా చేయవలసిన ఆవశ్యకత చాలా ఉందండి. సో లాట్ మెనీ పాయింట్స్ నీడ్ టు బి అడ్రస్డ్ అంటారు. ఒకసారి గఫూర్ గారి దగ్గర వెళ్తాం. గఫూర్ గారు, నిన్న ప్రధానమంత్రి మాట్లాడారు పార్లమెంట్ బయట వచ్చి మీడియాతో ట్రేడ్ డీల్ గురించి మాట్లాడారు. రియల్లీ అంటే మనం పార్టీలకు అతీతంగా మాట్లాడితే ఇది గొప్ప డీల్ కింద మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 120 నుంచి 130 కోట్ల మంది ఉన్న మార్కెట్ని ఈరోజు యూరప్ ఎక్స్ప్లోర్ చేసుకుంటోంది ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా, వచ్చి అమెరికా లాస్ట్ ఈ యాక్సెస్ని అమెరికా పోగొట్టుకుంది. అమెరికా ఆల్రెడీ యూరప్లో ఉన్న 250 మిలియన్ల మంది ఎండ్ యూజర్స్ తోటి కాంటాక్ట్ తెంపేసుకుంది. ఇవాళ ఏంటంటే 1 గంట ట్రావెలింగ్లా మిగిలింది అమెరికా అనేది. వాళ్ళు ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవడానికి వాళ్ళకున్న అభిజాత్యం అడ్డొస్తుంది. అందరూ మా కాళ్ళ కింద నలిగిపోవాల్సిందనే విపరీత ధోరణి కారణంగా ఈయూని దూరం చేసుకుంది యూరోపియన్ యూనియన్. అండ్ ది ఐరన్ లేడీ ఉర్సులా ఆవిడ తీసుకున్న బోల్డ్ స్టెప్ వల్ల ఇవాళ మన మార్కెట్స్కి అద్భుతమైన అవకాశాలు, మన ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. అండ్ వాళ్ళతోటి మనం చేసుకున్న దాని కారణంగా రకరకాల ఈవెన్ యూరోప్ నుంచి 15 నుంచి 20 లక్షల రూపాయలు దాటి పైనున్న ఈ ఎస్యూవీలు ఇలాంటి వెహికల్స్ వాటిలో బాగా రేట్లలో తగ్గుతుంది. ఎందుకంటే ఆ 15 లక్షల లోపలంటే మన మిడిల్ క్లాస్ కన్జ్యూమర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న కార్లే ఎక్కువ వాడుతుంటారు భారతదేశంలో. మళ్ళీ ఆ మార్కెట్ దెబ్బతినకుండా పైన చేసుకున్నారు అగ్రిమెంట్. దీని గురించి కూడా సమగ్రంగా వివరించారు. ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకురాబోతున్న గుణాత్మక మార్పుల్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఒకటి అండర్స్కోర్ చేసింది ఏంటంటే ఈ అగ్రిమెంట్ ద్వారా మనం ప్రొడక్టివిటీ వైపు దృష్టి మళ్లించాలి. చైనాలో ఉన్న గొప్ప ఇదేంటంటే ఉత్పాదక రంగంలో దే ఆర్ అల్టిమేట్ అండ్ దే ఆర్ సెకండ్ టు నన్, తెలిసిందే కదా అది. ఇప్పుడు వాసుదేవ్ గారు, ఈ సందర్భంగా నేను ప్రసాద్ గారు చెప్పినటువంటి అంశాలను నేను అభినందిస్తున్నానండి. ఎందుకంటే ఆయన ఒక విశ్లేషకుడుగా చాలా చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. పోతే సార్, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఎఫ్టీఏ దాన్ని లోతుపాతులు రాబోయే కాలంలో చూడాలి. చాలా మంది ఏంటంటున్నారంటే